బ్రేకింగ్ చూస్తున్నాం. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ 146 పరుగులకి ఆలౌట్ అయింది. భారత్ ముందు 147 పరుగుల లక్ష్యం విధించింది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టారు. బూమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇక టాస్ గెలిచిన భారత్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన పాక్ ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్లు శుభారంభం ఇచ్చారు. వేగంగా పరుగులు చేస్తూ స్కోర్ బోర్డు అయితే పెంచే ప్రయత్నం చేశారు. తర్వాత పాకిస్తాన్ జట్టు భారత్కు పెద్ద టార్గెట్ ఇస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ 10వ ఓవర్ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. మొదట ఫర్హాన్ వికెట్ తీయడంతో మొదలై వరుసగా వికెట్లు తీస్తూ వెళ్ళిపోయారు. దీంతో పాకిస్తాన్ తక్కువ పరుగులకి కట్టడి చేస్తారు. వరుసగా పాక్ బ్యాటర్లు విఫలం కావడంతో భారత టార్గెట్ 147 పరుగులకే పరిమితమైంది. ఇక పూర్తి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనతర్ కళ మరో సెలబ్రేషన్కి మనం రెడీ అయిపోవచ్చాక కళ. సతీష్, ఖచ్చితంగా సెలబ్రేషన్స్కి సిద్ధం అవుతున్నట్లుగా కూడా మనకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఆట అనేది ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం క్షణాల్లో కూడా మారిపోయేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 81 పరుగుల వరకు కూడా వికెట్ పడకుండా ఉన్నటువంటి పరుగుల పరంపరని ప్రారంభించినటువంటి పాకిస్తాన్ ఒక్కసారిగా కుబేలైనటువంటిది. భారత స్పిన్నర్ల మాయాజాలానికి మరొకసారి పాకిస్తాన్ ఏదైతే అంటే ఇక్కడ యుద్ధ బేరి ఒకవైపు అని చెప్పవచ్చు. ఎందుకంటే భారత స్పిన్నర్లకు తర్వాత మనకు పాకిస్తాన్ బ్యాట్స్మెన్కి జరుగుతున్నటువంటి కొన్ని సిగ్నల్ అనుకోవచ్చు, తర్వాత మాటల యుద్ధం కాకుండా వాళ్ళ వాళ్ళ యొక్క చేష్టలతోటే వారి యొక్క అంటే చేతుల అంటే సిగ్నల్స్ తోటే ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి భారత బ్యాడ్మింటన్ అంటే ఇక్కడ క్రికెట్ ప్రారంభమయ్యే కన్నా 2 గంటల ముందు నుంచి జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. దాదాపు టాస్ గెలిచే ముందర కూడా ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫోటో షూట్కి ఇక్కడ మన భారత కెప్టెన్ సూర్యకుమార్ వెళ్ళకపోవడం అన్నది ఒక్కసారి మరొకసారి అంటే ఇక్కడ చెంపదెబ్బ కొట్టినట్లుగా, బట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదన్నట్లుగా కూడా ఒక్కసారి సూర్యకుమార్ ఇక్కడ ప్రకటించడము, దానితో కేవలము పాకిస్తాన్ కెప్టెన్ వెళ్ళి ఫోటో షూట్ చేయడం. తర్వాత ఏదైతే టాస్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా టాస్ గెలిచాలి అన్నటువంటి గత 2 మ్యాచ్ల్లో అంటే ఏదైతే ఉన్నదో అప్పుడు కూడా పాకిస్తాన్ టాస్ గెలిచి అటు బ్యాటింగ్ ఎంచుకోవడము ఆ విధంగా మనం చూసాం. అయితే ఇక్కడ ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో మాత్రము టాస్ గెలిచిన తర్వాత మనకు ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకోవడం అన్నది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి దుబాయ్కి సంబంధించినటువంటి పిచ్ ఏదైతే ఉందో గత 4 గంటల ముందు నుంచి కూడా టోటల్గా అక్కడ ఉన్నటువంటి హీట్ అనుకోవచ్చు, దాంతో టోటల్ అంతా కూడా కవర్ చేసినటువంటి సిచ్యువేషను అది ఒక ప్లస్ పాయింట్. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అంటే పిచ్ని సందర్భంగా కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ క్రికెటర్స్ ఇచ్చినటువంటి సజెషన్ కూడా కొంత భారత క్రికెటర్లకు ఇది ఒక ప్లస్ పాయింట్ అని నేను చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పిచ్ దాదాపు ఒక 2 గంటల వరకు అదొక మాయాజాలంగా అవుతుంది ఖచ్చితంగా, ఆ ఎండవేడికి అనుకోవచ్చు, ఆ పిచ్కి కానీ. అయితే ఆ రెండింటికి కూడా కంపేర్ చేస్తే ఖచ్చితంగా మొదట బౌలింగ్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది ఏదైతే క్రికెట్ సీనియర్స్ ఇచ్చినటువంటి సజెషన్ అన్నది కూడా ఇక్కడ ఒకటి ప్లస్ పాయింట్. అక్కడ పిచ్ ఈరోజు చాలా అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి భూమిక అక్కడ వహించింది. అయితే ఇక్కడ స్పిన్నర్లు దాదాపు పాకిస్తాన్ ఏదైతే బ్యాటింగ్ ప్రారంభమైందో 81 వికెట్ల వరకు అంటే 21 పరుగుల వరకు కూడా ఎక్కడ వికెట్ కూడా పోకుండా పరుగుల పరంపర ప్రారంభించింది. దాదాపు 200 కూడా దాటవచ్చు స్కోర్ బోర్డు అన్నటువంటి అంటే ఊహాలోకలకి వెళ్ళినటువంటి పాకిస్తానీలకు సంబంధించినటువంటిదని చెప్పవచ్చు. ఒక్కసారిగా అంటే భారత స్పిన్నర్లు చెలరేగడంతో ఒక్కసారిగా మరొకసారి ఇక్కడ భారత స్పిన్నర్లకు సంబంధించినటువంటి మాయాజాలంతో మరొకసారి పాకిస్తాన్ ఇక్కడ కుబేలైంది. దాదాపు కుల్దీప్ చాలా అంటే ఇక్కడ ఆసియా ఏదైతే 2025 మ్యాచ్లో దాదాపు ఇండియా నుంచి 2, తర్వాత పాకిస్తాన్ నుంచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందులో మొట్టమొదటి వ్యక్తి కుల్దీప్ ఉండబోతున్నాడు. ఎందుకంటే ఈయన దాదాపు చాలా హైయెస్ట్ వికెట్స్ తీసుకున్నటువంటి వ్యక్తి కుల్దీప్. ఈరోజు కూడా తన మాయాజాలం అనుకోవచ్చు, తన కోరిక అనుకోవచ్చు, అసలు ఆ బౌలింగ్ చేసినటువంటి విధానంలో కూడా వికెట్ పడినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ అనుకోవచ్చు. దాదాపు ఆ వికెట్లు కూడా చాలా కీలకమైనటువంటి వికెట్లు తీశాడు. దాదాపు 4 వికెట్లు కుల్దీప్ తీశాడు. తర్వాత మనకి ఇక్కడ
వరుణ్ తర్వాత అక్షర్ తర్వాత బ్రూమా తలా 2 వికెట్లతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్రికెటర్లకు అంటే స్కోర్ బోర్డు పరిగెత్తకుండా కట్టడి చేసి చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు మాత్రము జరిగినటువంటి మొదటి ఏదైతే పార్ట్ 1 బ్యాటింగ్లో మాత్రము చాలా కీలకంగా భారత స్పిన్నర్లు వ్యవహరించినటువంటి తీరుతోటే చాలా కట్టడి, ఎందుకంటే 81 పరుగుల వరకు కూడా భారత్ అంటే ఇక్కడ పాకిస్తాన్ స్కోర్ బోర్డు వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఎంతో ఉత్కంఠతో స్టేడియం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి క్షణములో కూడా వికెట్లు పడుతున్నాయా లేదా అన్నది టెన్షన్ తోటి, కేరింతలతోటి, అరుపులతోటి అసలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కూడా అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసినటువంటిది. మొత్తం మీద క్రికెట్ మ్యాచ్కి సంబంధించినటువంటిది ఒక్కసారిగా కూడా భారత స్పిన్నర్ల మాయాజాలంతో మరొకసారి ఇక్కడ పాకిస్తాన్ కుబేలయ్యింది. దాదాపు చాలా అంటే మనకు అనిపిస్తుంది చాలా చిన్న లక్ష్యము, త్వరగా భారత్ దీన్ని పూర్తి చేస్తుందన్నట్టు ఆశాజనకంతో మనము ఇప్పుడు జరగబోయేటటువంటి మ్యాచ్ చూడాలి. అయితే ముఖ్యంగా ఇందులో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రతి ప్రాంతంలో కూడా వారణాసి అనుకోవచ్చు, ప్రతి ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో మాత్రము ఏదైతే టాస్ గెలిచినప్పుడు కూడా అక్కడ ఏదైతే పాకిస్తాన్ క్రికెట్ ఏదైతే కెప్టెన్ ఉన్నారో అతడు కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే రవి శాస్త్రితో కూడా మాట్లాడకుండా వేరే వ్యక్తితో అతడు తనకు సంబంధించినటువంటి మాట్లాడడం అన్నటువంటిది ఈరోజు జరిగినటువంటి మరొక సందర్భం. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయము ఏదైతే వికెట్లు పడిన తర్వాత చాలా కీలకంగా ఉన్నటువంటి అంటే ఇక్కడ మనకు బ్రహ్మ ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అంటే చాలా గత కొన్ని రోజుల నుంచి కూడా మ్యాచ్ల్లో ప్రతిసారి కూడా పిచ్చి సంజ్ఞలతో పాకిస్తాన్ చేసేటటువంటి ఏదైతే ఓవర్ యాక్షన్ ఉందో ఈరోజు మాత్రం చాలా గట్టి కౌంటర్ ఇచ్చాడు రవూఫ్. అయితే జట్టు కూల్పోయింది అంటూ కూడా తన చేతి ఏదైతే మూమెంట్ అనుకోవచ్చు ఆ విధంగా చెప్పకనే చెప్పాడు. అదొకటి చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద మాత్రం ఈరోజు జరిగినటువంటి ఏదైతే మ్యాచ్ మాత్రము మరికొద్ది సేపట్లో అటు పాకిస్తాన్ ఇటు ఇండియా ఇదే అంటే ఇరు దేశాల్లో ఎవరిది 41 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో కప్పు ఎవరిది అన్నది మాత్రము మరి కొద్ది నిమిషాల్లో ఫైనల్ కాబోతుంది. దాదాపు 146 పరుగులకే పాకిస్తాన్ కుప్పకూలిపోయింది. కేవలం 147 రన్నుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభం కాబోతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.